హాయ్ లెర్నర్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. రావు గారిది డబ్బు సంపాదించడం ఎలా అనే బుక్ వచ్చిందా? సార్ దగ్గర డబ్బులు లేక పబ్లిష్ చేయలేదు. ఇంకా 2 months పడుతుంది. వీడియో చూసి ఆలోచనలో పడ్డట్టున్నారు. ఈ వీడియోలో మనం ఇటువంటి వాళ్ళ గురించే డిస్కస్ చేద్దాం. అసలు ఈ వచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎందుకు ఇస్తుంటారు, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ని నెగిటివ్గా చూస్తారు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, 21st సెంచరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి దాని అవసరం ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి అన్న విషయాల మీద మనము కొన్ని టాపిక్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. సో బెస్ట్ కంటెంట్ ఇవ్వడం కోసం నేనేం చేశానంటే, అసలు ఇప్పటి వరకు ఎటువంటి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనేది యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని వీడియోలు కనిపించాయి. నిజంగా ఆ వీడియో చూసి నేను షాక్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీ ముందే సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ స్టూడెంట్స్ అని టైప్ చేస్తే మనకి హిందీలో వచ్చాయి కదా. దానికోసం నేనేం చేశానంటే ఇన్ తెలుగు అని టైప్ చేశాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చిన వీడియో వై నెట్వర్క్ అని మన వేణుగారు మాట్లాడింది ఉంది. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ చూస్తే అన్ని నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి. గుడ్డిగా నమ్మకండి, ఎంఎల్ఎం, స్క్రీమ్, స్కామ్, మార్కెటింగ్ అని, యాప్స్ అని, బకరాలు కాకండి అని, సో మెనీ వీడియోస్ ఇందే. అందులో 1-2 వీడియోస్ ఓపెన్ చేసి కూడా చూశాను. మీకు కొన్నిటికి కామెంట్స్ కూడా లాక్ చేసి పెట్టుకున్నారు. కొన్నిటికేమో నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. కంటెంట్ అనుకుంటారు, సబ్జెక్ట్ అనుకుంటారు, పర్పస్ అనుకుంటారు. సో నేనైతే ఏ కంపెనీకి కానీ ఏ ప్రోడక్ట్కి కానీ ఫేవర్గా అయితే నేను చేయట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకటి గమనించాలి. సో యూట్యూబ్ అనేది ఫ్యాక్టరీ కాదు, అంటే ఒపీనియన్స్ ప్లాట్ఫామ్ అంతే. ఈ ఒపీనియన్స్ ప్లాట్ఫామ్లో కూడా ఏంటంటే, నాకు నచ్చకపోతే నేను కంపెనీ కానీ ప్రోడక్ట్ మీద కానీ ఏదైనా వీడియో చేయడం నాకు ఈజీయే. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో అనేది ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచూరు చెడ్డూరు అని మనం ఎక్కడైనా డిస్కస్ చేసుకుంటామా? లేదు. ఎందుకంటే ఊర్లో మంచి చెడులు ఉండవు అనమాట. అలాగే యూట్యూబ్లో కూడా మీరు మంచి సెలెక్ట్ చేసుకున్నారో చెడు సెలెక్ట్ చేసుకున్నారన్న దాన్ని బట్టి మీ వే డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోస్ దగ్గరికి వద్దాం మనం. ఇక్కడ అందరూ వ్యూవర్స్ కూడా ఏంటంటే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. అసలు ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళు అసలు వీళ్ళు ఎందుకు ఈ వీడియో చేస్తున్నారు? ఓకే, ఒక వీడియో గురించి చెప్పారు, బాగుంది. మరి ఈ బెస్ట్ ఏంటనేది కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓకే, వీళ్ళు చెప్పినట్టే మోసపోవద్దని అన్నారు. అసలు వీళ్ళు ఎలా మోసపోయారు, ఎందుకు మోసపోయారు, ఎంత లాస్ అయ్యారు, ఎందుకు లాస్ అయ్యారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఇవేమి మనకు తెలియకుండా మనం ఏమంటామంటే, సో వాళ్ళు చెప్పారనేసి డైరెక్ట్గా ఓహో వీళ్ళు చెప్పారు కాబట్టి ఇందులో ఫ్రాడ్ ఉంది, నెగిటివ్ ఉందని సమ్ XYZ చెప్తూ ఉంటారు. మనకి కూడా ఒక థాట్ వచ్చేస్తుంది. నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th ఫెయిల్ అయ్యాను అనుకుందాం. సో 10th ఫెయిల్ అయ్యా కాబట్టి నేను చదువు వేస్ట్ అని అంటే వీళ్ళు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేయలేరు కదా. సరే, నేను PhD చేశాను కానీ నాకు జాబ్ రాలేదు. సో నేను అప్పుడు చదువులన్నీ వేస్ట్ అంటే అప్పుడేం చేస్తారు? అంటే మనకు నచ్చిన విషయాల్లో మనం పాజిటివ్ తీసుకుంటాము, మనకు నచ్చిన విషయంలో మనం నెగిటివ్ తీసుకుంటాము, అంతే కదా. ఇదంతా నేను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం లేదండి. చుట్టుపక్కల ఉన్న సొసైటీ గురించి కూడా చేస్తున్నాను. మనకు తరచుగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ రాలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ఒక నవ్వు నవ్వేసి నువ్వు సమర్థుడు అయితే నీకు జాబ్ ఎందుకు రాదు అని అంటారు. సో నేను అదే క్వశ్చన్ ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఆ ఒక్క విషయంలోనే మనము ఆ సూత్రాన్ని పాటిస్తామా, లేదంటే అన్నిట్లోనూ పాటించవచ్చా? మరి మీరు సమర్థులైతే ఎందుకు మీరు నెలకు ఒక 1,00,000 రూపాయలు సంపాదించలేకపోతున్నారు? జాబే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మనకు నచ్చిన పని మనం చేయలేకపోతున్నాము? ఒకసారి దీని గురించి మనం ఆలోచిద్దాం. నేను ఇలా మాట్లాడుతుంటే మీలో చాలా మంది కూడా అనుకోవచ్చు, ఈయన ఏదో స్కీమ్ గురించో స్కామ్ గురించో చెప్తున్నారు, సమ్ XYZ తెల్లారేపాటికి 1,00,000 వస్తాయి, కోట్లు వస్తాయని చెప్తున్నారని ఏదో ఒక అనుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దిస్ ఈస్ ద 21st సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్. మనం 8 అసెట్ని ఎలా డెవలప్ చేయాలి, ఎవరినో కట్టించడము, ఏదో అమ్మడము, ఇలా కాకుండా 8 అసెట్స్ ఎలా బిల్డ్ చేయాలి, అసెట్ బేస్డ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్న వాటి గురించి మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం.